శ్వేత సౌధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిగిన వాగ్వాదంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విచారం వ్యక్తం చేశారు. ఆ రోజు అనుకున్న విధంగా సమావేశం జరగలేదని చెప్పారు. ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు ట్రంప్ బలమైన నాయకత్వంలో పనిచేసేందుకు సిద్దమని ప్రకటించారు. ఉక్రెయిన్కు సైనిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన గంటలోనే జెలెన్స్కీ ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. సైనిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక ప్రకటన చేశారు. గత శుక్రవారం శ్వేత సౌధంలోని ఓవల్ ఆఫీసులో అనుకున్న విధంగా కార్యక్రమం జరగలేదని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో వాగ్వాదం విచారకరమని పేర్కొన్నారు. తప్పిదాల్ని సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయమని చెప్పారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ నాయకత్వంలో పనిచేసేందుకు తనతో పాటు తన బృందం సిద్దంగా ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్లో జెలెన్స్కీ పోస్ట్ చేశారు. రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. తొలి దశలో ఖైదీల విడుదలతో పాటు క్షిపణులు, దీర్ఘశ్రేణి డ్రోన్లు, ఇంధన వనరులు, ఇతర మౌలిక సదుపాయాలపై బాంబు దాడులు నిలిపివేసేందుకు రష్యా అంగీకరిస్తే తదుపరి దశల ద్వారా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నట్లు జెలెన్స్కీ చెప్పారు. ఉక్రెయిన్ తన సార్వభౌమత్వాన్ని, స్వాతంత్రాన్ని కాపాడుకోవడంలో అమెరికా అందించిన సాయాన్ని ఎంతగానో గౌరవిస్తామని పేర్కొన్నారు. ఉక్రెయిన్కు ట్రంప్ జావెలిన్ ఆయుధాల్ని అందించిన తర్వాత మారిన పరిస్థితిలో తమకు గుర్తున్నట్లు వివరించారు. సంక్లిష్టమైన ఖనిజాలు, భద్రతా ఒప్పందం విషయానికొస్తే ఉక్రెయిన్ ఏ సమయంలోనైనా, ఏ అనుకూలమైన ఫార్మాట్లోనైనా సంతకం చేయడానికి సిద్దంగా ఉందని జెలెన్స్కీ తెలిపారు. ఆ ఒప్పందాన్ని మరింత బలమైన భద్రతా హామీల వైపు ఒక అడుగుగా తాము భావిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు లండన్లో ఐరోపా దేశాధినేతల సమావేశం అనంతరం మాట్లాడిన జెలెన్స్కీ అగ్రరాజ్యంతో ఖనిజాల ఒప్పందానికి తాము సిద్దమేనని అన్నారు. అమెరికాకు ఉక్రెయిన్ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని, ట్రంప్తో మరోసారి భేటీకి వెళతానన్నారు. రష్యాతో యుద్దం ముగింపు ఇంకా సుదీర తీరంలోనే ఉందని, అప్పటి వరకు అగ్రరాజ్య సహకారం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్కు అమెరికా మిలిటరీ సాయం నిలిపేసింది. రష్యాతో శాంతి చర్చలకు కీవ్పై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గాజా పట్టీకి సంబంధించి ఈజిప్ట్ రూపొందించిన యుద్ద అనంతర ప్రణాళికను అరబ్ దేశాలు ఆమోదించాయని ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఎల్ సిసి తెలిపారు. తమ ప్రణాళిక వల్ల 20 లక్షల మంది పాలస్తీనీలు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదని చెప్పారు. ఈజిప్టు రాజధాని కైరోలో నిర్వహించిన సమావేశంలో అబ్దెల్తో పాటు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, ఖతార్ ఎమిర్, యుఏఈ ఉపాధ్యక్షుడు, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి పాల్గొన్నారు. గాజా ప్రజల్ని వేరే దేశాలకు పంపి అభివృద్ది చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న ప్రణాళికకు తమ ప్రతిపాదన భిన్నంగా ఉందన్నారు. దానికి అరబ్ దేశాల నాయకులు ఆమోదం తెలిపారని చెప్పారు. ఈజిప్టు ప్రణాళికను అమెరికా, ఇజ్రాయెల్ అంగీకరిస్తాయో లేదో తెలియాల్సి ఉంది.